విజయ రాజభట్టును తప్పించుకొని వెళ్తున్నాడు. మేము కల్లారా చూసామా ఎరా? అవును, గుర్రం మీద చల్ చల్ వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ ఇంటికి తీసుకురాకూడదు ఎట్రా? ఏడకెందుకే ఆడు మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఏడ కాకుండా ఇంకేడున్నా ఆడు క్షేమంగా ఉంటాడో. ఇదెట్టా విజయ్కేంటమ్మా కచ్చే. అమ్మా నువ్వేం బెంగ పడకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడో. అది అమ్మా ఎలా ఉంది నాయనా? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తుంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏడు సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో దూరతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అభం శుభం తెలియని మనమ్మాయే దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మం పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఊరుకో మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా. ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తో ఆమెను పీడిస్తున్నది. అమ్మా పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగొచ్చింది. చదివిపించండి తల్లి. పాపం క్షుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నాం. ఆ వజ్రేశ్వరీదేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన. నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి అనునిత్యం అండగా ఉండి ఈ పాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్షణ నీ దగ్గర ఉన్నంత వరకు క్షుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం తీయకు. అమ్మా ఆ దేవికి రక్షణ లభించింది. తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. సెలవిప్పించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా. నేనొక దేవకన్యను. సందేహించకు. ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను.